హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పార్క్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక పార్కులో ఒక బాబు బంతితో ఆడుకుంటూ ఉండగా ఆ బంతి చెట్టు కిందకి వెళ్ళిపోతుంది. దాంతో ఆ బాబు బంతిని తీసుకోవడానికి అక్కడ ఉన్న చెట్టు కిందకి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో తన వెనకాల ఎవరో వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. దాంతో ఆ బాబు భయపడిపోయి అక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళిపోతాడు. మరో పక్క మిత్రన్ అనే వ్యక్తిని చూపిస్తారు. మిత్రన్కి ఏ జాబు లేకపోవడంతో నిరుద్యోగి సమస్యతో బాధపడుతూ ఏ పని చెయ్యకుండా తిరుగుతూ ఉంటాడు. దాంతో మిత్రన్ అమ్మ మిత్రన్ డైలీ తిడుతూ ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని మిత్రన్ని తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ మిత్రన్ తన ఫ్రెండ్ అయినటువంటి పాండీతో కలిసి ఒక గుడికి వెళ్తాడు. ఆ సమయంలోనే మిత్రన్ మొదటిసారిగా యామినీని చూసి తనని చూడగానే తనతో ప్రేమలో పడిపోయి తననే ఫాలో అవుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క గురు అనే వ్యక్తిని చూపిస్తారు. ఈ గురు ఒక ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు. తను డ్రగ్స్ కి అమ్మాయిలకి బాగా బానిసై ఉంటాడు. ఈ గురు ఒక రోజు ఒక అమ్మాయిని గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకుని వచ్చి ఆ అమ్మాయి మాత్రం నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అంటూ ఎంత బ్రతిమలాడుతున్నా తను మాత్రం వదలకుండా తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో గురు ఫాదర్ ఫోన్ చేసి నేను గెస్ట్ హౌస్ కి వస్తున్నాను అని అంటాడు. దాంతో గురువు వెంటనే తన టార్చర్ చేస్తున్న అమ్మాయిని బయటికి తీసుకువచ్చి తన ఫ్రెండ్ కు చూపించి ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేయి, నాన్న ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి గెస్ట్ హౌస్ మొత్తం ఖాళీ చేస్తాడు. మరోపక్క మిత్రన్ తన ఫ్రెండ్ పాండీతో మాట్లాడుతూ ఉండగా మిత్రన్ కి ఒక షాప్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. సార్, మీరు మా షాప్ లో వస్తువులు కొన్నారు కదా, మీకు ఒక బంపర్ ప్రైజ్ వచ్చింది, వెంటనే మీరు షాప్ కు వచ్చి మీ ప్రైజ్ ని కలెక్ట్ చేసుకోండి అని ఫోన్ చేసి చెప్తారు. సరిగ్గా అదే సమయంలో అదే షాప్ లో యామిని కూడా షాపింగ్ చేసి ఉండడంతో తనకు కూడా వాళ్ళు ఫోన్ చేసి మీకు కూడా ప్రైజ్ వచ్చింది, మా షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకోండి అని ఫోన్ చేసి చెప్తారు. వెంటనే మిత్రన్ తన ఫ్రెండ్ పాండీతో కలిసి ఆ షాప్ దగ్గరికి వెళ్ళగా మిత్రన్ కి ఒక స్కూటీ ప్రైజ్ గా వచ్చి ఉంటుంది. దాన్ని చూసిన మిత్రన్ అరే నాకు స్కూటీ ఎందుకు, బైక్ వచ్చుంటే చాలా బాగుండేది కదా అని అనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడికి వచ్చిన యామినీకి మాత్రం బైక్ ప్రైజ్ మనీగా వచ్చి ఉంటుంది. అది చూసిన మిత్రన్ వెంటనే యామిని దగ్గరికి వెళ్ళి మేడం, మీకు ఈ స్కూటర్ చాలా బాగుంటుంది, నాకు ఆ బైక్ ఇస్తే నేను మీకు ఈ స్కూటర్ ఇస్తాను అని చెప్తాడు. దానికి యామిని కూడా ఒప్పుకుంటుంది. మిత్రన్ వెంటనే తన దగ్గర ఉన్న స్కూటీని ఆ యామినీకి ఇచ్చి యామిని దగ్గర ఉన్న బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మిత్రన్ వెంటనే తన బైక్ ని పూజ చేయించడం కోసం గుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అదే సమయంలో యామిని కూడా తన స్కూటర్ ని అక్కడ పూజ చేయించడం కోసం తీసుకుని వచ్చి గుడిలోకి వెళ్లి తిరిగి రాగా అప్పటికే మిత్రన్ తన బైక్ కి మరియు స్కూటర్ కి రెండిటికి కలిపి పూజ చేస్తూ ఉంటాడు. యామిని వెంటనే మిత్రన్ ని చూసి నువ్వెందుకు నా స్కూటర్ కి పూజ చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న మిత్రన్ మాత్రం ఏం లేదు మేడం, మీరెలాగో నాకు తెలుసు కదా, అందుకే రెండిటికి కలిపి చేస్తున్నాను అని చెప్తాడు. దాంతో యామిని ఏమీ మాట్లాడకుండా స్కూటర్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా యామిని ఇంటికి వెళ్ళగా ఇంట్లోని వాళ్ళు యామినిని చూసి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతూ ఉండగా యామిని మాత్రం పేరెంట్స్ తో నాకు ఇంకా టైం కావాలి అని మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క మొదట్లో చూపించిన ఆ పార్క్ ని చూపిస్తారు. ఆ పార్క్ దగ్గరికి ఇద్దరు తాగుబోతులు వెళ్లి లోపలికి వెళ్లి మందు తాగాలి అనుకుంటూ ఉండగా లోపల వాళ్ళకి ఒక దెయ్యం కనిపిస్తుంది. దాంతో భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత రోజు మిత్రన్ మరియు తన ఫ్రెండ్ పాండి ఇద్దరు కూడా మనకు జాబ్ లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని వాళ్ళకి తెలిసిన ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి మాకు ఏదో ఒక పని ఇప్పించండి అని అడుగుతారు. దాంతో అతను వాళ్ళని చూసి లోపల ఒక అమ్మాయి ఉంది, తనను వెళ్లి అడగండి, మీరేం పని చెయ్యాలో ఆమె చెప్తుంది అని అంటాడు. దాంతో మిత్రన్ మరియు పాండి లోపలికి వెళ్ళగా అక్కడ మరెవరో కాదు యామిని ఉంటుంది. యామిని వాళ్ళని చూసి మీరు ఒక పని చెయ్యండి, మీరు ఊరిలోకి వెళ్లి ఎవరెవరికి డిష్ కనెక్షన్స్ కొత్తగా కావాలో వాటిని సెట్ చెయ్యండి, అలాగే డబ్బులు కట్టని వాళ్ళ కనెక్షన్స్ ని కూడా కట్ చెయ్యాలి, ఆ లిస్ట్ మొత్తం నేను మీకు ఇస్తాను అని చెప్తుంది. ఆ రోజు నుంచి మిత్రన్ యామిని చెప్పిన పనులు చేస్తూ యామిని లవ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు యామిని ఇంటికి వెళుతూ ఉండగా తన బండి రోడ్డు మధ్యలో ఆగిపోతుంది. యామిని వెంటనే తన నాన్నకి ఫోన్ చెయ్యగా తన నాన్న చాలా దూరంలో ఉన్నాను అని చెప్తాడు. అదే సమయంలో ఒక రౌడీ మోక అటు వెళుతూ యామినిని చూసి యామినితో తప్పుగా ప్రవర్తిస్తూ తనని టీజ్
టీజింగ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మిత్రన్ వచ్చి ఆ రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి యామినీని కాపాడతాడు. దాంతో యామిని మిత్రన్ కి ఇంప్రెస్ అవుతుంది. మిత్రన్ యామినీని చూసి నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, నాతో పాటు రా అని పిలుస్తాడు. కానీ యామిని మాత్రం వద్దు, నేను ఆటోలో వెళ్లిపోతాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో మిత్రన్ వెంటనే తన ఫ్రెండ్ పాండీ దగ్గరికి వెళ్లి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే వద్దని ఆటోలో వెళ్ళింది అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. అలా యామిని ఇంటికి వెళ్ళగా యామిని ఫాదర్ యామినీని చూసి నీకిప్పుడు చాలా సంబంధాలు వస్తున్నాయి, వీటిలో ఏదో ఒకటి చూసి చేసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న యామిని కూడా తన ఫాదర్ ని చూసి సరే నానా ఆ పెళ్లి కొడుకు డీటెయిల్స్ ఇవ్వండి, నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి ఆ డీటెయిల్స్ ని తీసుకుని ఆ తర్వాత రోజు ఆఫీస్ కు వచ్చి మిత్రన్ని చూసి మీరు నాకు ఒక హెల్ప్ చెయ్యాలి, నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది, ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాను, మీరు వెళ్లి ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఎంక్వైరీ చెయ్యండి అని అంటుంది. దాంతో మిత్రన్ మరియు పాండి టీవీ కలెక్షన్ ఇవ్వడం కోసం అన్నట్లుగా ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళగా ఆ అబ్బాయి చాలా బుద్ధిమంతుడిగా ఉంటూ పూజలు చేస్తూ ఉంటాడు. అది చూసిన మిత్రన్ మాత్రం ఈ విషయం యామినికి చెప్పకూడదు అని యామిని దగ్గరకు వెళ్లి యామిని నువ్విచ్చిన అడ్రస్ కి వెళ్ళాం, అతను చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడు, మా ముందరే మందు తాగుతూ మమ్మల్ని కూడా తాగమని బలవంతం చేశాడు అని చెప్తాడు. దాంతో యామిని అయితే ఇలాంటి సంబంధం వద్దు అని ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఆ రోజు రాత్రి ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి సైకిల్ మీద ఆ పార్క్ దగ్గరికి వెళ్ళగా అక్కడ తనకి 2 దెయ్యాలు కనిపిస్తాయి. దాంతో ఆ వ్యక్తి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. మరోపక్క మిత్రన్ మాత్రం యామిని తనకు వచ్చిన సంబంధాల గురించి ఎంక్వైరీ చేయమని తనని అడుగుతూ ఉండగా మిత్రన్ యామినికి వచ్చిన అన్ని సంబంధాల గురించి ఎంక్వైరీ చేస్తున్నట్లు చేసి అవన్నీ కూడా చెడ్డ సంబంధాలు అని అన్నిటినీ చెడగొడుతూ ఉంటాడు. ఒకరోజు యామిని మరొక సంబంధం గురించి కూడా ఇచ్చి ఎంక్వైరీ చేయమని మిత్రన్ కి చెప్తుంది. అయితే మిత్రన్ కి మాత్రం ఇలా ఎంక్వైరీ చేయడం ఇష్టం లేదు. అయినప్పటికీ మిత్రన్ నేను ఎంక్వైరీ చేస్తాను అని ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ని తీసుకుని ఆ తర్వాత యామినికి ఫోన్ చేసి నేను ఒక గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వు అక్కడికి వస్తే నువ్వు ఇచ్చిన ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ గురించి చెప్తాను అని యామిని ఆ గుడి దగ్గరికి పిలిచి తను మొదటి నుంచి ఏ విధంగా పెళ్లి సంబంధాలని చెడగొడుతున్నాడో అది మొత్తం యామినికి చెప్పి నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే నిజానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక ఫ్లవర్ యామినికి ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. దాంతో యామిని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ మరుసటి రోజు యామిని మిత్రన్ని కలిసి తను కూడా తనని లవ్ చేస్తున్నట్లుగా తన లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఈ విషయం వెంటనే ఇంట్లో కూడా తెలిసి వాళ్ళు కూడా వీళ్ళిద్దరికే పెళ్లి చేయడం కోసం ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత గురు రోడ్డు మీద కారు ఆపి కారులో మందు తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఆ కారులో ఉన్నది ఎవరా అని డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్నది గురు అని తెలుసుకుని సారీ బాబు గారు మీరన్నీ తెలియక వచ్చాను, సరే మీరు ఇక్కడ ఎక్కువ సమయం ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పి అక్కడి నుంచి ఆ కానిస్టేబుల్ వెళ్లిపోతాడు. ఆ సమయంలోనే మిత్రన్ మరియు యామిని ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుని వెళుతూ ఉండగా గురు యామినిని చూసి యామినిని కూడా అనుభవించాలి అనుకుని తన మనుషుల్ని పంపిస్తాడు. దాంతో మిత్రన్ మరియు యామిని మనకి రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది, ఇప్పుడు వాళ్ళతో గొడవలు ఎందుకు అనుకుని మిత్రన్ మరియు యామిని ఆ గురు గ్యాంగ్ నుంచి తప్పించుకుని పారిపోతూ ఆ దెయ్యాలు ఉన్న పార్క్ దగ్గరికి లోపలికి వెళ్తారు. అలా మిత్రన్ మరియు యామిని ఆ పార్క్ లోని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న 2 దెయ్యాలు కూడా వీళ్ళ లోపలికి వచ్చేస్తాయి. దాంతో వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తూ అక్కడికి వచ్చిన గురు గ్యాంగ్ మొత్తాన్ని కూడా తరిమేస్తారు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన యామిని రాత్రి సమయంలో ఒంటరిగా దెయ్యాల సినిమాలు పెట్టుకుని చూస్తూ ఉంటుంది. అది చూసిన యామిని మదర్ మాత్రం యామిని ఎప్పుడు దెయ్యాల సినిమాలు ఒంటరిగా చూడదు, అలాంటిది ఇప్పుడు ఒంటరిగా దెయ్యాల సినిమాలు ఎలా చూస్తుంది అని ఆశ్చర్యపోయి వెంటనే వెళ్లి తన భర్త దగ్గర కూడా ఆ విషయం చెప్తుంది. కట్ చేస్తే మరో పక్క మిత్రన్ కూడా తన బెడ్రూమ్ లో సిగరెట్ తాగుతూ ఉంటాడు. అయితే బయట ఉన్న తన అమ్మకి మిత్రన్ రూమ్ లో నుంచి పొగ వస్తూ ఉండడం చూసి వీడసలు సిగరెటే తాగడు కదా, అలాంటిది ఇప్పుడు ఏమిటి సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు అని మిత్రన్ అమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మిత్రన్ యామిని పాండి ముగ్గురు కూడా ఒక హోటల్ కి వెళ్లి భోజనం చేస్తూ ఉంటారు. అక్కడ పాండి మిత్రన్ మరియు యామిని తింటున్న స్టైల్ ని చూసి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే మిత్రన్ మరియు యామిని ఇద్దరు కూడా శాకాహారులు, కానీ అక్కడ మొదటిసారిగా మాంసం తినడం చూసిన పాండి షాక్ అవుతాడు. ఆ రోజు రాత్రి ఒక పెద్ద అయిన సైకిల్ మీద బ్రిడ్జ్ మీద వస్తూ ఉండగా తనకి ఎదురుగుండా ఎవరో లేకపోయినా తనని ఎవరో కొడుతున్నట్లుగా కింద పడిపోతాడు. ఆ వెంటనే ఆ వ్యక్తి తనని ఎవరో కొడుతున్నట్లుగా వద్దు అని అంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత అక్కడికి దెయ్యం వచ్చి ఆ వ్యక్తిని పైనుంచి కిందకి వేసేస్తుంది. దాంతో ఆ
పెద్దాయన చనిపోతాడు. పోలీసులు ఆ పెద్దాయన చనిపోయిన ఆ స్పాట్ కు వచ్చి ఇతనికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని కేసుని క్లోజ్ చేస్తారు. మరో పక్క మిత్రన్ పేరెంట్స్ మరియు యామిని పేరెంట్స్ అలాగే పాండి అందరూ కలిసి వీళ్ళని ఒక బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, వీళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని ఒక బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళడం కోసం ప్రయత్నిస్తారు. అయితే మిత్రన్ మరియు యామిని మమ్మల్నే బాబా దగ్గరికి తీసుకుని వెళతారా అంటూ చాలా కోప్పడతారు. కొంత సమయం తర్వాత మిత్రన్ మరియు యామిని ఇద్దరు కూడా నార్మల్ అవుతారు. ఆ సమయంలో మిత్రన్ మరియు యామిని పేరెంట్స్ వెంటనే మిత్రన్ మరియు యామినిని ఒక బాబా దగ్గరికి తీసుకుని వెళ్తారు. అయితే నిజానికి ఆ బాబా ఒక దొంగ బాబా కావడంతో మిత్రన్ మరియు యామిని శరీరంలోకి అప్పుడే దెయ్యాలు వచ్చి ఆ బాబాని బాగా కొడతారు. దాంతో ఆ బాబా భయపడిపోయి వాళ్ళ లోపల ఉన్న దెయ్యాల్ని నేను కంట్రోల్ చేయలేను అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. కొంత సమయం తర్వాత మిత్రన్ మరియు యామిని నార్మల్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ ని చూసి ఎందుకు ఆ బాబా అలా పారిపోతున్నాడు అని వాళ్ళకేమీ తెలియనట్లుగా అడుగుతూ ఉంటారు. దాంతో మిత్రన్ మరియు యామిని పేరెంట్స్ కూడా ఎలా వీళ్ళిద్దరిని నార్మల్ చెయ్యాలి అని లోపలే బాధపడుతూ ఉంటారు. మరో పక్క గురు తన గ్యాంగ్ మొత్తానికి పార్టీ ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాగా ఎంజాయ్ చేసిన ఒక ఆఫీసర్ వాష్రూమ్ లోకి వెళ్ళగా అదే సమయంలో అక్కడికి దెయ్యం పట్టి ఉన్న మిత్రన్ మరియు యామిని వచ్చి ఆ ఆఫీసర్ ని బాగా టార్చర్ పెట్టి తనని చంపేసి వెళ్లిపోతారు. కొంత సమయం తర్వాత అక్కడికి లాయర్ వచ్చి ఆ ఆఫీసర్ చనిపోయి ఉండడం చూసి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ తర్వాత రోజు మిత్రన్ ఫ్రెండ్ అయినటువంటి పాండి మిత్రన్ దగ్గరికి వచ్చి మామ పెళ్లికి ముందు కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది అని మిత్రన్ని మరియు యామినిని ఒక లేడీ స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ లేడీ స్వామీజీ వెంటనే మిత్రన్ని మరియు యామినిని కూర్చొని పెట్టి ఎవరు మీరు అంటూ మంత్రాల చదువుతూ అడుగుతుంది. అప్పుడు మిత్రన్ మరియు యామిని ఇద్దరూ కూడా కన్నడ లాంగ్వేజ్ లో విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ లేడీ స్వామీజీ వెంటనే మిత్రన్ మరియు యామిని పేరెంట్స్ ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను వీళ్లతో మాట్లాడి పంపిస్తాను అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని అక్కడి నుంచి పంపించి ఆ తర్వాత మిత్రన్ మరియు యామిని శరీరాల్లో ఉన్న ఆ దెయ్యాలతో మాట్లాడి కొంత సమయం తర్వాత ఇద్దరిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత మిత్రన్ మరియు యామిని ఇద్దరు కూడా రోడ్డు పక్కన ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఆ సమయంలో గురువు మనుషులు అక్కడికి వచ్చి మీరు మొన్న తప్పించుకుని వెళ్లిపోయారు, ఈ రోజు ఎలా తప్పించుకుంటారు అని మిత్రన్ మరియు యామినిని తరవడం మొదలు పెడతారు. వాళ్ళు ఆ గురువు రౌడీల దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయి ఆ పార్క్ లోపలికి వస్తారు. అయితే ఆ రౌడీలు అక్కడ కూడా రావడంతో ఆ సమయంలో దెయ్యాలు మళ్ళీ వాళ్ళ శరీరంలోకి వస్తాయి. అవి వెంటనే ఆ ఇద్దరిని కూడా టార్చర్ చేసి చంపేసి అక్కడ ఉన్న ఆ చెట్టుకి వేలాడదీస్తాయి. దాంతో ఈ న్యూస్ మీడియా ద్వారా చాలా వైరల్ అవుతుంది. దాంతో ఈ కేసుని సాల్వ్ చేయడానికి రుద్ర అనే ఒక ఆఫీసర్ ని పోలీస్ ఆఫీసర్లు నియమిస్తారు. దాంతో ఆ రుద్ర డిఎస్పీ వెంటనే రంగంలోకి దిగి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది. డిఎస్పీ వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ తనకి ఎటువంటి క్లూస్ కూడా దొరకవు. ఆ రోజు రాత్రి గురు ఫ్రెండ్ మరొక వ్యక్తి బైక్ మీద వెళుతూ ఉండగా అక్కడికి మరియు యామిని వచ్చి ఆ బైక్ ని ఆపి అతన్ని కూడా చాలా ఘోరంగా చంపి అక్కడే పడేసి వెళ్లిపోతారు. అయితే ఈ విషయం టీవీ న్యూస్ లో మళ్ళీ వైరల్ అవుతుంది. ఇప్పటికి 3 చనిపోయారు, కానీ పోలీసులు ఎవరిని పట్టుకోలేకపోయారు అని ఆ న్యూస్ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసిన గురు ఫాదర్ వెంటనే గురువుని పిలిపించి నీ ఫ్రెండ్సే చనిపోతున్నారు, అసలు నువ్వేం చేశావు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని తనకు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రోజు డిఎస్పీ రుద్ర ఎక్కడైతే గురు ఫ్రెండ్ చనిపోయాడో ఆ ప్లేస్ కి వెళ్లి ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తనకి అక్కడ ఒక వెడ్డింగ్ కార్డు దొరుకుతుంది. దాంతో రుద్ర మరియు తన టీం ఆ వెడ్డింగ్ కార్డు లో ఉన్న అడ్రస్ ని బట్టి మిత్రన్ మరియు యామిని ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. దాంతో మిత్రన్ మరియు యామిని మేము ఆ రూట్ లో కార్డ్స్ ఇవ్వడం కోసం వెళ్ళాం, అక్కడే ఈ కార్డు పడి ఉంటుంది అని చెప్తారు. దాంతో డిఎస్పీ రుద్ర వెంటనే మిత్రన్ మరియు యామిని ఫోన్ నెంబర్స్ ని తీసుకుని అక్కడి నుంచి తిరిగి స్టేషన్ కి వెళ్లిపోతుంది. స్టేషన్ కి వచ్చిన డిఎస్పీ రుద్ర వెంటనే ఆ మిత్రన్ మరియు యామిని ఫోన్ నెంబర్స్ ని ట్రేస్ చేయగా గురు ఫ్రెండ్ చనిపోయిన సమయంలో మిత్రన్ మరియు యామిని ఇద్దరు ఫోన్స్ కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్నాయి అని తెలిసి రుద్ర వెంటనే మిత్రన్ ని మరియు యామిని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తూ మీరేనా ఆ గురు ఫ్రెండ్ ని చంపింది అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అయితే మిత్రన్ మరియు యామిని చాలా నార్మల్ గా మాకేమీ తెలియదు మేడం అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ డిఎస్పీ రుద్ర చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మిత్రన్ మరియు యామిని బాడీలోకి దెయ్యాలు వస్తాయి. దాంతో వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళు అమాయకులు అంటూ చెప్పడం మొదలు పెడతారు. అయితే అక్కడే ఉన్న వాళ్ళ పేరెంట్స్ రుద్రాని చూసి మేడం ఇలాగే గత 2 వారాల నుంచి బిహేవ్ చేస్తున్నారు అని చెప్తారు. అయితే ఆ డిఎస్పీ రుద్ర
రుద్ర మాత్రం దెయ్యాలని కూడా ప్రశ్నించడం మొదలు పెడుతుంది. వాళ్ళు ఆ డిఎస్పీతో మాట్లాడుతూ వీళ్ళకి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతుంది, వీళ్ళని ఇంటికి వెళ్ళనివ్వండి, అసలు మేము వీళ్ళ బాడీలోకి ఎందుకు వచ్చామో మేమే చెప్తాం అంటూ అసలేం జరిగిందో చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి కర్ణాటకలో ఉన్న ఒక యువతి యువకుడు చాలా ప్రేమించుకుని ఉంటారు. ఇద్దరూ కూడా తొందరలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉండగా వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్ తమిళనాడులో ఉండడంతో తనకి చెప్పకుండా తనని సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అయితే ఇంటి దగ్గర తను ఉండడు. దాంతో ఈ లవర్స్ ఇద్దరు కూడా మనం ఏదైనా ఒక హోటల్లో ఉందాము అని హోటల్ దగ్గరికి వెళ్తారు. హోటల్లోనే ఉన్న వాళ్ళు మాత్రం ఆధార్ కార్డు ఉంటేనే రూమ్ ఇస్తాము అని చెప్తారు. నిజానికి వీళ్ళిద్దరూ కూడా ఆధార్ కార్డుని తీసుకుని వచ్చి ఉండరు. అయితే ఆ అబ్బాయి మాత్రం అమ్మాయి వాళ్ళ అడ్రస్ చెప్తే ఆ అమ్మాయి వాళ్ళు బాగా ధనవంతులు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదైనా చేస్తారు అని వెంటనే తనను చూసి మనం బయట ఎక్కడైనా టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇద్దరూ కూడా పార్క్ దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చుని ఉంటారు. అయితే కొంత సమయం తర్వాత అక్కడ ఉన్న వాచ్మ్యాన్ పార్క్ లో ఉన్న అందరినీ కూడా టైం అయిపోయింది అని అందరినీ బయటికి పంపించేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ లవర్స్ ఇద్దరు కూడా ఆ పార్క్ లోనే ఒక చోట దాక్కుని ఉంటారు. కొంత సమయం తర్వాత గురు అండ్ గ్యాంగ్ అక్కడికి వచ్చి మందు తాగుతూ ఉంటారు. అలా మందు తాగుతూ ఉన్న గురు గ్యాంగ్ ఆ ఇద్దరు లవర్స్ ని చూసి భలే టైం కు దొరికావు అని ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే తనని లవ్ చేస్తున్న తను మాత్రం గురు అండ్ గ్యాంగ్ ని చూసి మేమిద్దరం లవ్ చేసుకున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. అయితే గురు అదేమీ పట్టించుకోకుండా ముందు ఆ అమ్మాయిని తన లవర్ కళ్ళ ముందునే రేప్ చేసి చంపేసి ఆ తర్వాత ఆ అమ్మాయి లవర్ ని కూడా చంపేస్తారు. వెంటనే ఆ ఇద్దరు శవాలకి కూడా ఎక్కడైతే ఫస్ట్ సీన్ లో అబ్బాయి బంతి వేసి భయపడి వెళ్లిపోయాడో ఆ చెట్టుకి ఉరివేసి చంపేస్తారు. మిత్రన్ మరియు యామిని శరీరంలో ఉన్న దెయ్యాలు ఆ రుద్రాన్ని చూసి ఆ రోజు గురువుకి సహకరించిన పోలీస్ ఆఫీసర్ అలాగే డాక్టర్ వాళ్ళతో పాటు పార్కులో ఉన్న వాచ్మెన్ కూడా ఆ రోజు గురువుకి సహకరించాడు, అందుకే వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ వచ్చాం. మేము ఆ రోజు బ్రిడ్జి మీద సైకిల్ తొక్కుతున్న ఒక వ్యక్తిని కింద పడేశాం కదా, అతను ఎవరో కాదు, ఆ రోజు ఆ పార్కులో వాచ్మ్యాన్ గా ఉన్న వ్యక్తి తను, అందుకే తనను చంపేశాం. అదే విధంగా గురువుకు సహకరించిన డాక్టర్ని పోలీస్ ఆఫీసర్ ను కూడా చంపేశాం, ఇంకా మిగిలింది గురువు ఒక్కడే అని ఆ రుద్ర డిఎస్పీ దగ్గర చెప్తారు. అది మొత్తం విన్న రుద్ర డిఎస్పీ వెంటనే ఆ దెయ్యాలని చూసి సరే ఇది మీరు నాకు చెప్పారు కదా, నేను ఈ కేసుని ఇంకా డీల్ చేస్తాను, మీరు దయ ఉంచి వాళ్ళిద్దరి శరీరాల్లో నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. ఆ తర్వాత డిఎస్పీ రుద్ర వెంటనే బయటికి వచ్చి ఆ గురు ఫాదర్ కి ఫోన్ చేసి నీ కొడుకు ఇద్దరిని చంపేశాడు, వాళ్ళు ఇప్పుడు దెయ్యాలుగా వచ్చి నీ కొడుకుని చంపాలని చూస్తున్నారు, నీ కొడుకుతో నాకు ఒక మీటింగ్ ని ఏర్పాటు చెయ్యండి, నేనే నీ కొడుకుని బ్రతికేలాగా ఒక ప్లాన్ చేస్తాను అని చెప్తుంది. దాంతో గురు ఫాదర్ వెంటనే గురువుకు ఫోన్ చేసి నువ్వు ఎవరినో చంపేశావంట కదా, వాళ్ళు ఇప్పుడు దెయ్యాలుగా మారి నిన్ను చంపడానికి వచ్చారు, నువ్వు వెంటనే మన గెస్ట్ హౌస్ దగ్గర వెయిట్ చెయ్యి, అక్కడికి డిఎస్పీ వచ్చి నిన్ను ఎలా కాపాడాలో ఒక ప్లాన్ చెప్తుంది అని అంటాడు. దాంతో గురువు వెంటనే అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి డిఎస్పీ రుద్ర వచ్చి నువ్వు ఇద్దరు కన్నడ వాళ్ళని చంపేశావు కదా, వాళ్లే ఇప్పుడు దెయ్యాలుగా వచ్చి నిన్ను చంపడానికి చూస్తున్నారు, నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటుంది. రుద్ర చాలా భయపడుతూ మేడం ఆ ప్లాన్ ఏమిటో చెప్పండి అని అంటాడు. రుద్ర గురువును చూసి నువ్వు ఈ గెస్ట్ హౌస్ లో చనిపోయినట్లుగా పడి ఉండు, నేను వెళ్ళి ఆ దెయ్యాల్ని పిలుచుకుని వస్తాను, వాళ్ళు వచ్చి నిన్ను చూసి నువ్వు చనిపోయావు అని ఆ శరీరంలో నుంచి ఆ దెయ్యాలు బయటికి వెళ్లిపోతాయి, అలా నువ్వు బ్రతికిపోతావు అని చెప్తుంది. ఆ మాటలు విన్న గురువు కూడా ఓకే మేడం మీరు చెప్పినట్లుగానే చేద్దామని అంటాడు. సడన్ గా అదే సమయంలో మిత్రన్ మరియు ఆ యామిని ఇద్దరు కూడా రుద్ర డిఎస్పీ ఆఫీస్ నుంచి తప్పించుకుని పారిపోయి ఆ గురు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి చూస్తారు. అప్పటికే గురువు అక్కడ చనిపోయినట్లు పడి ఉండడంతో అది చూసిన మిత్రన్ మరియు యామిని ఇద్దరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. అలా బాగా సంతోషించి చెప్పిన విధంగానే మిత్రన్ మరియు యామిని బాడీలో నుంచి ఆ ఇద్దరు దెయ్యాలు కూడా వెళ్లిపోతారు. అలా దెయ్యాలు వాళ్ళ బాడీ నుంచి వెళ్లిపోవడంతో మిత్రన్ మరియు యామిని లేచి ఆ రుద్రాన్ని చూసి మేడం ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు మేము ఇక్కడికి వచ్చాము అని అడుగుతూ ఉంటారు. దాంతో డిఎస్పీ రుద్ర జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పి ఇప్పుడు ఆ ఆత్మలు వెళ్లిపోయాయి, మీరు వెళ్లి ప్రశాంతంగా పెళ్లి చేసుకోండి అని అంటుంది. దాంతో మిత్రన్ మరియు యామిని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ రుద్రన్ అసిస్టెంట్ డిఎస్పీ రుద్రాన్ని చూసి మేడం
మేడం మీరు చాలా గ్రేట్ మేడం, ఆ దెయ్యాల్ని వాళ్ళ శరీరంలో నుంచి బయటికి పంపించారు, అదే విధంగా ఆ దెయ్యాల నుంచి గురువును కూడా కాపాడారు అని అంటాడు. ఆ మాటలు విన్న రుద్ర తన అసిస్టెంట్ ని చూసి ఎవరు చెప్పారు గురువుని కాపాడారని, నేనే ఆ గురువుని షూట్ చేసి చంపేశాను అని అంటుంది. ఆ మాటలు విన్న మిగతా పోలీసులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక్కడే అసలు గురువుకి ఏమైందో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి గురువుని కాపాడడం కోసం ప్లాన్ చెప్పడానికి రుద్ర గురువు ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళగా అప్పుడు గురువు ఒక డ్రింక్ ఓపెన్ చేస్తూ ఉండగా అది వెళ్లి రుద్ర టీ షర్ట్ మీద పడుతుంది. దాంతో రుద్ర వెళ్లి ఆ టీ షర్ట్ ని కడుగుతూ ఉండగా గురువు రుద్రాని చూసి తనని తప్పుడు దృష్టితో చూస్తూ ఉంటాడు. రుద్ర తనని చూసి నేను డిఎస్పీని, నన్నే ఇలా చూస్తావా అని అంటుంది. దానికి గురువు వెంటనే రుద్రాని చూసి అయితే ఏంటి మేడం, నేను ఒక ఎక్స్ ఎమ్మెల్యే కొడుకుని, నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని అంటూ ఆ రుద్రతో తప్పుగా బిహేవ్ చేస్తూ రుద్రాన్ని ఒక బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తనతో కూడా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడు రుద్రాకి కోపం వచ్చి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నాతోనే వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మరి సాధారణమైన మహిళతో ఎలా బిహేవ్ చేసి ఉంటాడో అర్థం చేసుకోగలను అని వెంటనే తన దగ్గర ఉన్న గన్నుతో ఆ గురువుని షూట్ చేసి చంపేస్తుంది. అలా జరిగిందంతా కూడా వాళ్ళ అసిస్టెంట్ కి చెప్తుంది. అది మొత్తం విన్న తన అసిస్టెంట్ రుద్రాని చూసి మేడం ఇప్పుడు ఈ కేసుని ఎలా క్లోజ్ చేస్తావు అని అడుగుతాడు. దాంతో డిఎస్పీ రుద్ర వెంటనే మీడియా సమావేశానికి పిలిచి గురువుకి తన ఫ్రెండ్స్ కి మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయి, వాటిలో భాగంగానే గురువుకి మరియు తన ఫ్రెండ్స్ కి మధ్య చాలా గొడవలు జరిగాయి, అందుకే గురువు తన ఫ్రెండ్స్ ని చంపేశాడు. ఆ విషయం మాకు తెలిసి నేను గురువుని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళగా నా దగ్గర ఉన్న గన్ని తీసుకుని నన్నే చంపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో నన్ను నేను రక్షించుకోవడం కోసం గన్నుతో తనని షూట్ చేశాను, అతను చనిపోయాడు అని కేసుని క్లోజ్ చేస్తుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. వసంత సార్ కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు? స్కూల్ స్టూడెంట్ అయినటువంటి శ్రీ తనెందుకు వసంత సార్ కూతురైనటువంటి పార్వతి కోసం వెతుకుతున్నాడు? ఇన్స్పెక్టర్ సెల్వం ఎందుకు తన సొంత కొడుకు వెట్రి రాసిన స్క్రిప్ట్ ని తానే దొంగతనం చెయ్యించాడు? అయితే వెట్రిని చంపాలని చూస్తున్న ఆ గ్యాంగ్ ఎవరు? చివరికి ఆ కిడ్నాప్ అయిన పార్వతి దొరికిందా లేదా అన్నదే 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి నీరంగల్ మూండ్రు మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.